వాస్తు సంధ్య ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు, సంఖ్యాశాస్త్ర, జ్యోతిష్య, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు. గురువుగారిని అడిగి మనకున్న అనేకమైన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురువుగారు, ఒక ఇంట్లో చాలా రోజుల పాటు ఉంటారు, జీవనం సాగిస్తారు. తర్వాత ఆ కుటుంబమే భూమిపైన మిగలకుండా వెళ్ళిపోతుంది గురుదేవ. కరెక్ట్. అసలు ఎక్కడ ఏ దోషం ఉండటం వల్ల ఇలాంటిది జరుగుతుందంటారు? అది ఈశాన్య దోషం. అంటే మనం ఇప్పుడు ఈ ప్రాణాంతక వాస్తు దోషాలు అనే సిరీస్ చేస్తున్నాం కదా. మనం గత 10 ఎపిసోడ్ల నుంచి మనం ఈ ప్రాణాంతక వాస్తు దోషాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి ఎవరిళ్ళలో కూడా ఇటువంటి ప్రాణాంతక వాస్తు దోషాలు లేకుండా చూసుకోండి. ఓకే, ఎందుకంటే చిన్న చిన్న వాస్తు దోషాలని తట్టుకునే శక్తి మానవుడి యొక్క అతని యొక్క శక్తికి సరిపోతుంది, అది తట్టుకోగలుగుతాడు. కానీ ఈ ప్రాణాంతక వాస్తు దోషాలు ఇవి తట్టుకునే శక్తి మానవుడికి ఉండదు. కాబట్టి ఏంటంటే వీటి పేరే మనం లైఫ్ థ్రెటనింగ్ వాస్తు దోషాస్, ప్రాణాంతక వాస్తు దోషాలు అని చెప్తాం. అంటే ఈశాన్యం ఇంటి స్థలంలో తగ్గడం కానీ, లేదా ఇంటి కట్టుబడిలో తగ్గడం కానీ, అంటే ఈవెన్ ఎలివేషన్లో తగ్గినా కూడా, ఓకే, ఇంటి ఈశాన్యం ఎలివేషన్లో తగ్గినా కూడా మనం ఈశాన్యం తగ్గింది, ఈశాన్య దోషం కింద పరిగణిస్తాం. మరి ఈశాన్య దోషం ఏర్పడిన స్థలాల్లో అటువంటి ఇంట్లో నివసించే వాళ్ళు అంటే ఇంపార్టెంట్గా వంశనాశనం అని చెప్తాం. అంటే ఏంటంటే మగ సంతానం పుట్టకపోవడం, పుట్టినా అల్పాయుష్కులు అవడం, ఓకే, ఇటువంటి విపరీత దోషాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే అసలు ఈశాన్యానికి సంబంధించిన దోషమే లేకుండా, అంటే స్థలం తగ్గింది కొద్దిగా ఈశాన్యంలో అన్నప్పుడు దాన్ని సెట్ చేసుకొని ఒక చతురస్రం ఆరు దీర్ఘ చతురస్రం లాగా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్లో సెట్ చేసుకున్న తర్వాతే మనం ఇల్లు కట్టుకోవడం చేయాలి. ఈశాన్యం అంత చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ కట్టుబడిలో కూడా ఈశాన్యం తగ్గకుండా ఎలివేషన్లో కూడా ఈవెన్ ఎలివేషన్లో కూడా అంటే ఆగ్నేయం పెరిగిపోయినట్టుగా ఎలివేషన్ చేయటం, ఇవన్నీ కూడా చేయకుండా ఈశాన్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం. ఇంకా ఈశాన్యం కొద్ది గొప్ప పెరిగితే 5 అంగుళాలు 6 అంగుళాలు 10 అంగుళాలు పెరిగితే మంచిదే. విపరీతంగా పెరిగిపోవడం మంచిది కాదు. మనం ఒక ఎపిసోడ్లో అది ఎందుకు ఏంటి అనేది మనం సైంటిఫిక్గా వివరిద్దాం. ఎందుకంటే ఎప్పుడైతే ఈశాన్యం విపరీతంగా పెరిగిపోయిందో, ఓకే, విపరీతంగా పెరిగిపోయిందో అప్పుడు మనం పెట్టే ఆ యొక్క గేటు, ఆ సింహద్వారము, అది ఆగ్నేయాన్ని చూడటం జరుగుతుంది. ఓకే, కాబట్టి అవన్నీ కూడా మనం సెపరేట్ ఒక ఎపిసోడ్లో చాలా క్లియర్గా చెప్తాను నేను. అవన్నీ కూడా మనం ఇక్కడ ఇంట్లో ఈశాన్యం తగ్గడం కానీ, స్థలంలో ఈశాన్యం తగ్గడం కానీ చాలా తీవ్రంగా పరిణమించాలి. అంటే ఆ ఇంట్లో మగ సంతానం లేకపోవటం, ధనానికి ఎప్పుడూ లోటే, అంటే ధనం నిలబడదు ఆ ఇంట్లో. ఓకే, అంటే కటిక దరిద్రులు అయిపోతారు ఇంటి వాళ్ళు. అదేవిధంగా ఎన్నో మానసిక అశాంతులు, విపరీతమైన, అంటే ఎప్పుడు ఏదో ఒక టెన్షన్స్, అంటే ఇంటి యజమాని ఎప్పుడు కూడా విపరీతమైన టెన్షన్స్ని, భయాల్ని, ఆందోళనని చెందుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే సార్ గురువుగారు, అంటే కొన్ని ప్రాక్టికల్గా మనం చూసేటప్పుడు కొన్ని విచిత్రాలు కనపడుతూ ఉంటాయి. ఒక 20 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా, ఓకే, ఒక జాతకుడు తన ఇంట్లో అద్భుతంగా ఒక దీర్ఘచతురస్రంలో కట్టుకుని చక్కగా, అంటే ఒక రెక్టాంగిల్లో ఇల్లు చక్కగా కట్టుకున్నాడు, అంతా బాగుంది. కానీ ఈ రోడ్ వైడనింగ్లోనూ ఎక్కడో తన యొక్క ఇంటి యొక్క ఈశాన్యాన్ని అక్కడ ఆ కర్రలు తిరగడానికి, అంటే రోడ్డు కర్రలు తిరగడానికి సరిపోవట్లేదు అని చెప్పి కట్ చేయడం జరుగుద్ది. అంటే ఇవి కూడా చాలా విపరీత పరిణామాలకు దారితీస్తాయి. అంటే ఎప్పుడైతే మనం ఇప్పుడు చెప్తాం కదా, జాతకం అంటే జ్యోతిష్య శాస్త్రం తల్లి లాంటిది, వాస్తు శాస్త్రం, న్యూమరాలజీ ఇవన్నీ ఇప్పుడు పిల్లలు లాంటివి చెప్తాం. జ్యోతిష్య శాస్త్రం చాలా గొప్పది, దానికి అనుగుణంగానే మనకి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మరి ఇటువంటి మన మీద జరగకుండా, లేకపోతే జరిగినా మనకి తెలిసి మనం వాటిని సెట్ చేసుకునేలాగా ఉండాలంటేనే మనకి దైవబలం అనేది ఉండాలి. ఎప్పుడైతే మనకి జాతకుడికి దైవబలం ఉంటుందో ఇటువంటివి ముందే గ్రహించగలుగుతాడు. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు, లేకపోతే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు మీకు వచ్చారబ్బా, ఇంటి స్థలంలో ఈశాన్యంలో కట్ చేశారు, ఇన్నాళ్ళు 20 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా ఫ్లారిష్ అయ్యావు. కానీ ఇప్పుడు ఏమవుద్ది, నీకు తెలుసు, సబ్జెక్ట్ కూడా తెలుసు, నీకు సబ్జెక్ట్ కూడా తెలుసు, నీ భయం స్టార్ట్ అయిపోద్ది కదా.
భయం స్టార్ట్ అయిపోయినప్పుడు నువ్వు దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటావు కదా. ఓకే. అంటే ఏ విధంగా దాన్ని సెట్ బ్యాక్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ మనం ఎక్కడ వరకు కట్ చేసారో దాని వరకు మనం కనుక మన యొక్క ప్రహరీని జరుపుకుంటే మన సెట్ బ్యాక్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఓకే, దాన్ని ఎలా ఏంటి అనేది మీ యొక్క జ్ఞానాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. లేదా ఒక పరిపూర్ణమైన జ్ఞానం ఉన్న వాస్తు సిద్ధాంతాన్ని కలిసి దాని యొక్క సవరణలు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఏదైనా కానీ ఈ ప్రాణాంతక వాస్తు దోషాలు అనే మనం ఈ యొక్క ఎపిసోడ్లో మాట్లాడుకున్న దాంట్లో ఇంటి స్థలంలో కానీ కట్టుబడిలో కానీ ఎలివేషన్లో కానీ ఈశాన్యం తగ్గడం అనేది ప్రాణాంతకము అని చెప్పబడింది. గురుగారు చాలా ఇళ్ళకి ఈశాన్యంలోనే ద్వారం ఉంటుంది, ఇంట్లోకి వచ్చే ప్రవేశ ద్వారం ఉంటుంది కదా. అవును. ఈ మూలకి ప్రవేశ ద్వారానికి ఈశాన్యం నుంచి ఎంత డిస్టెన్స్లో ఆ గేట్ పెట్టుకుంటే మంచిది అంటారు? ఇది జనరల్గా ఏంటంటే మన యొక్క స్థలం కొలతలను బట్టి గేట్ యొక్క నిర్మాణం జరగాలి ఒకటి. ఓకే, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇల్లు అంతా మనం కట్టుకుంటాము, ఇంటికి ఈశాన్యంలో సింహద్వారం పెడతాం. అవును. కానీ ప్రధాన గేట్ వచ్చేటప్పటికి కార్ పార్కింగ్ ఎదురుగుండా వస్తుంది, అంతేనే కదా అవును, అవును. వస్తుంది. అంటే అది సౌలభ్యం కోసం తప్పదు. అలాగే మరి ఈ సింహద్వారానికి ఎదురుగుండా కూడా ఒక చిన్న గేట్ నిర్మించుకోవటం, దాన్ని మన యొక్క సింహద్వారం యొక్క మధ్యస్థానము గేటు యొక్క మధ్యస్థానము దారం పట్టుకున్నట్టయితే అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, ఆ విధంగా ఉన్నట్టయితే మన ఇంట్లోకి వచ్చే ఎనర్జీ లెవెల్స్ చాలా అద్భుతంగా ఉండేని చెప్పొచ్చు అనమాట. అంటే ఈ విధంగా మనం చేసేటప్పుడు మనకి అంటే తూర్పు పారు మొత్తానికి కూడా మనకి ఈశాన్యం కానీ తూర్పు మధ్య భాగంలో కానీ మాత్రమే ఈ గేట్లు అనేవి రావాలి. అంటే పూర్తిగా ఆగ్నేయ భాగంలో గేట్లు అనేది రాకుండా చూసుకోవాలి. తూర్పు ఆగ్నేయంలో మళ్ళీ మనం గేట్ వచ్చిందంటే మళ్ళీ మనకి తూర్పు ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం ఆగ్నేయ దోషం అంటే ఎంత తీవ్ర పరిణామాలు ఉంటాయో. అటువంటివి లేకుండా తూర్పు మధ్యలో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ మాత్రమే వచ్చేలాగా మనం నిర్మాణం చేసుకోవాలి. గురుగారు, ఇదే ఈశాన్యంలో అంటే సిటీల్లో కాదు కానీ పల్లెటూరులో ఎక్కువ వాళ్ళ ఇంట్లో వాడిన వాటర్ ఉంటుంది చూసిన, వాటర్ వెళ్ళే మార్గం అంటే గవాసం అంటారు చూసిన, అది పెడుతున్నారు. ఈశాన్యానికి ఎంత డిస్టెన్స్ లో ఉండటం బెటరా, ఈశాన్యం నుంచి వేరే ప్లేస్ లో ఆ మార్గం పెట్టుకుంటే మంచిదంట? మంచిది. అంటే వేస్ట్ వాటర్ అయినా సరే రెయిన్ వాటర్ అయినా సరే మనకి తూర్పు అంటే తూర్పు రోడ్డు ఉన్నప్పుడు, ఓకే, లేదా ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు మనకి ఆ రోడ్డు వైపుగా అంటే ఈశాన్యంలోంచి వెళ్ళడం అనేది చాలా మంచిది. అది తప్పుగా ఎవరు భావించాల్సిన అవసరం లేదు. ఓకే, అటువైపు నుంచి అరే మనం వేస్ట్ వాటర్ని పంపిస్తున్నాం ఈశాన్యం చాలా ఇంపార్టెంట్ అనుకోవద్దు, అట్లా ఏమనుకోవద్దు. వేస్ట్ వాటర్ కూడా ప్రవాహం అటువైపే ఉండాలి. ఓకే, మనం వాడుక నీరు ఇవన్నీ కూడా అటువైపు నుంచి ప్రవాహం ఉండాలి. రీసెంట్గా చాలా ఊళ్ళలో సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతుంది గురుదేవ. కరెక్ట్. అప్పుడేంటంటే ఇంటికన్నా మన ఇంట్లోకి ప్రవేశించే మార్గం కన్నా రోడ్డు హైట్ పెరుగుతుంది. కరెక్ట్. ఇది కూడా నష్టమే జరుగుతుందంట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే మనం ఎత్తు పొలాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ మాట్లాడుకుంటాం. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకి తూర్పు రోడ్డు మన యొక్క ఇంటి యొక్క గర్భం కన్నా హైట్ రావడం అనేది మంచిది కాదు. ఓకే, అలాగే ఉత్తరం రోడ్డు కూడా మన ఇంటి యొక్క గర్భం కన్నా హైట్ రావడం అనేది మంచిది కాదు. అంటే తూర్పు ఎప్పుడైతే హైట్ పెరిగిందో, ఇంద్రస్థానం ఎప్పుడైతే హైట్ పెరిగిపోయిందో మనకి యొక్క పేరు ప్రఖ్యాతలు చెడిపోవడం, అంటే మనకి అంత డిఫేమేషన్ అంతా మన గురించి చెడుగా వ్యాప్తి చెందడం. ఎప్పుడైతే ఉత్తరం రోడ్డు మన ఇంటి కన్నా హైట్ అయిపోయిందో, ఓకే, మన ఇంటి గర్భం కన్నా హైట్ అయిపోయిందో మనకి కుబేర స్థానం కాబట్టి మనకి ఆర్థిక ఇబ్బందులు రావటం జరుగుతుందన్నమాట. మరి ఇదే రోడ్లు ఇట్లాంటి సిమెంట్ రోడ్లే మనకి దక్షిణ వైపు కానీ పడమర వైపు కానీ పెరిగితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు ఆ రోడ్లు పెరగడం వల్ల వర్షం నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయా లేవా, దానికి కావాల్సిన వసతులు మనం చేసుకోవాల్సిన దానికన్నా అరేంజ్మెంట్ చేసుకోవాల్సింది తప్పితే అంతకుమించి వాస్తు పరంగా మాత్రం దక్షిణపు రోడ్డు పెరగడం కానీ పడమర రోడ్డు పెరగడం కానీ తప్పులేదు. అంటే ఏంటంటే దక్షిణ పడమర రోడ్లకి మాత్రమే సెల్లార్ నిర్మాణం ఓకే సూట్ అవుతుంది అని ఒక విధంగా చెప్పచ్చు. ఓకే గురువుగారు, ఈశాన్యం పెరిగింది తగ్గింది చాలా ఇళ్లలో ఇది జరుగుతుంది. కరెక్ట్. మనం కంటితో చూసి చెప్పొచ్చా, వాస్తు సిద్ధాంతం తీసుకొచ్చి కొలతలు వేసుకుంటేనే అది మనకి ఐడెంటిఫికేషన్ అవుతుందంటారా? కొలతలు ఇప్పుడు వాస్తు సిద్ధాంతం రావాల్సిన అవసరం లేదు నాన్న. ఏ ఇంజనీరింగ్ కానీ ఓకే తాపీ మేస్త్రి కానీ ఎవరైనా సరే మన యొక్క హద్దులకి ఒక 4 రాళ్ళు పాతి
వాటిని మనం దారం పట్టుకొని మనం కొలతలు కొలుసుకున్నట్టయితే ఈ మేస్త్రి అనే చెప్పేస్తాడు. వాస్తు సిద్ధాంతి రావాల్సిన పనేం లేదు కదా. కాకపోతే ఏంటంటే వాస్తు సిద్ధాంతి మన ఇంట్లో ఇంకా వేరే వేరే ప్రాణాంతక దోషాలు ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాస్తు సిద్ధాంతి జనరల్గా ఇవన్నీ చెక్ చేస్తాడని చెప్తాం అంతే. చాలా చక్కగా చెప్పారు గురుదేవ. నమస్తే అన్న. హరి ఓం శివ.